ప్రపంచంలో అని చెప్పొచ్చు. అసలు చెప్పండి అసలు ఏం జరిగింది? సరే మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, శ్రీకాంత్ ఎటువంటి వాడు? అంటే కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు, స్టంట్లు చేస్తాడు. మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, ఒక్క చేతితో బండి నడపడము, దాని తర్వాత వీల్స్ అన్ని వదిలేసి ఒక వీల్ తో చేయడం. అంటే ఇవన్నీ ఏమంటారు చెప్పండి? అంటే నేనేమంటున్నా అంటే మేడం, ఈ ఒక్క చేతితోటి వీల్ నడిపియడము, కత్తి పెట్టుకొని తిరుగుడు అన్నాడు. అప్పుడు కత్తి పెట్టుకొని తిరిగేటప్పుడు మనం లేము, మనం చేయలేము మేడం. ఇప్పుడు మీకు ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అట్లాగే మా ముందు ఆయన మాత్రం చనిపోయినప్పుడు ఆయన బాడీలో కత్తి దొరికింది. మేడం. ఇప్పుడు పోలీసులు కూడా దాంట్లో రాశారు, పంచనామాలో కూడా రాశారు. ఓకే. కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు? అంటే రౌడీ షీటర్ కానప్పుడు ఒక మనిషి కత్తి ఎందుకు పెట్టుకొని తిరగాలి చెప్పండి? కొంచెం ఆయనకు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను మేడం. చెప్పండి చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్ లో చాలా ఇన్‌ఫ్లుయర్ అతను. అది కొంచెం చూసుకొని పబ్లిక్ లో లోకల్ గ్యాంగ్ ఇష్యూస్ ఉండేవి అతనికి. దాని గురించి వాళ్ళు దీన్ని బెదిరించడము, చాలా టైం అటాక్ చేయడము, ఆ క్లిక్‌లో అయింది. ఈయన మారదాం అనుకున్న టైంలోనే వాళ్ళు అట్లా చేసినారు. ఫ్రెండ్స్ ఫేమ్ తోటి, నేమ్ తోటి ఎట్లాగైతే మీకు లోకల్ రిపోర్టర్ న్యూస్ ఇస్తే మీరు లోకల్ న్యూస్ మీరు దాంట్లో ఛానల్లో వేశారు కదా మేడం. అట్లాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మనకి మొత్తం ఆపోజిట్ ఉండే. మీకు ఇప్పుడు తెలుసు కదా మేడం, మీరు ఎట్లాగే చెప్తున్నాను శ్రీకాంత్ అంటారు ఇట్లా అయ్యింది, రౌడీ షీటర్ ఉండే, మరి అంతవరకు మరి ఎట్లా వచ్చింది అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం మీ దగ్గరనే ఉంది మేడం. ఇప్పుడు చాకు పెట్టుకొని తిరిగిండు, పోలీస్ వాళ్ళు చూసినారంటే అది పోలీస్ వాళ్ళు మీరు రౌడీ షీటర్ అని అంటే పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ దగ్గర చాకుంటే వాళ్ళు ఊరుకోరు కదా మేడం. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆయన ప్యాంట్ జాబ్ లో దొరకడం జరిగింది. అదే విధంగా చాలా పోలీస్ స్టేషన్ లో, పాత బస్తీలో, కాచిగూడలో, మరి చదర్ఘాట్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని పేర్ల మీద ఎఫ్ఐఆర్ అంటే పిటి కేసులు కానీ కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకని అంటే అక్కడి వరకు ఎందుకు వచ్చింది? అంటే అతను అంత దారుణమైన మనిషి ఏం కాదు మేడం. ఎవరినేం ఆని పొంచాల్సింది లేదు ఇప్పటివరకు. ఆయన పైన ఏం మర్డర్ కేసెస్ లేవు, ఏం దుమ్మి కేసెస్ కూడా ఏం లేవు. వేరే వాళ్ళ గురించి చేసినాక అతని పైన ఒక ఈ అభ్యవం మోపబడుతుంది కానీ రియల్గా ఆయన రౌడీ షీటర్ అన్నది కాదు మేడం. రియల్గా రౌడీ షీటర్ అంటే చదువుకుంటున్నాడా, ఏం చేస్తాడు శ్రీకాంత్? ఆయన బిజినెస్ చేసుకుంటాడు. నార్మల్గా బిజినెస్, ఇప్పుడు చదువుకోలేడు, నార్మల్గా బిజినెస్ చేస్తాడు, జాబ్ చేస్తాడు, టాటూ ఆర్టిస్ట్, టాటూ వర్క్ చేస్తాడు. మరి పర్సనల్గా మొన్న క్లోతింగ్ షాప్ ఉండే, టెక్స్టైల్, ఇవన్నీ చేస్తాడు అబ్బాయి. కుటుంబ సభ్యులు అందరూ ఏం చేస్తారు? కుటుంబ సభ్యులు అంటే ఫాదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యింది మ్యామ్. 3 months కూడా అవ్వలేదు. ఉండగానే ఇప్పుడు పెద్ద కొడుకు ఇతని ఇంటికి ఇతను చనిపోయినాడు. కొంత మన న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ న్యూస్ స్ప్రెడ్ చేసేసరికి ఏమైపోయిందంటే మేడం, ఎంత మేము నార్మల్గా మేడం, ఇప్పుడు మీరు మీడియా పర్సన్స్ ఎట్లాగో మేము కూడా అట్లాగే ఫ్రెండ్స్ అనే కాదు మేడం, మేము ఫ్రెండ్స్ అని సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు మేడం. అకౌంట్లో మీరు చెక్ చేసి సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు. మేము ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో గుర్తుపట్టే వాళ్ళం. కాచిగూడ అంటే కాచిగూడలో ఉండేవాళ్ళం, కానీ తెలిసిన వాళ్ళం, దూరం మందులమే. మేము ఎట్లా మీకు న్యూస్ తెలిస్తే మీరు ఎట్లా వచ్చారు, మేము కూడా అట్లాగే వచ్చాం. కానీ మేము పర్సనల్గా అటాచ్మెంట్ మాకు తెలిసింది మేము చెప్తున్నాం మేడం. మీరు అడిగారు కదా, తెలుసుకుందాం నిజం న్యూస్ అబద్ధం. సొంత బ్రదర్ అవుతారా మీకు శ్రీకాంత్? ఏమవుతారు? చిన్న బ్రదర్. శ్రీకాంత్ పైన ఆరోపణలు వస్తున్నాయి అతని కోసము. ఒక మనిషి మంచి చేసినా చెడు చేసినా జనాలు వస్తారు, అతను మంచి చేస్తే చెడు చేస్తారు. అసలు ఏంది శ్రీకాంత్ ఎటువంటి వాడు? ఇందులో తప్పకుండా మాట్లాడండి. ये पूरे उन्हें रउडिस्टर बोल के नहीं आया, उनका सबका उन्हें दोस्तों के लिए रहता था उन्हें, इसके लिए पूरे आए सो यहाँ पे। और उन्हें ऐसा लड़ाई झगड़े में बोल के नहीं आता, दोस्तों को कुछ हुआ बोले तो उन्हें आगे रहता था। तो पब्लिक क्या कर दिए, बाहर वाले जो उसको लाइक नहीं करते, रउडिस्टर बोल के नाम बदनाम कर दिए, और कुछ भी नहीं है उसके। మీరు సొంత బ్రదర్ అవుతారు. हाँ, ఏం చేస్తుంటాడంటే ఇప్పుడు చదువుకున్నాడా, ఏం చేస్తాడు? బిజినెస్ లేకపోతే स्टडी, उन्हें पढ़ाई बंद कर लेके टैटू आर्टिस्ट था उन्हें, अच्छा टैटू निकालता था, सबके साथ मिलजुल के रहता था। अब बिजनेस डालने वाला था उन्हें ये 2-3 months में, कपड़े का दुकान। एक्सीडेंट పోలీసులు ఏమంటున్నారు అంటే లారీ డ్రైవర్ తప్పు అంటున్నారా లేకపోతే శ్రీకాంత్ అంటున్నారా? इनका अभी वो हमारे को भी नहीं मालूम, अभी वो वहाँ वीडियो क्या है देख लिए बाद मालूम होता, सीसीटीवी फुटेज देखे तो मालूम होता। ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారంటే తండ్రి లేడు, తల్లి ఉంది. तल्ली परिस्थिति ఎలా ఉంది? उनकी मम्मी है अभी अंदर ही बैठे से फुल रो रहे, ऑलरेडी उनके पापा का डेथ हो के भी 1 year भी नहीं हुआ कंप्लीट। उनके नानी का डेथ हुआ, उनके चाचा का डेथ हुआ, 4th है ये 1 साल के अंदर नए नए 4 लोग गुजर गए उनके घर में। ऑलरेडी उन लोग बहुत परेशानी में